తెలుగు సినీ చరిత్రలో అత్యున్నత స్థానం పొందిన సావిత్రి గారు కేవలం నటి కాదు, ఒక సాంస్కృతిక సంకేతం. మాయాబజార్లో శశిరేఖ, దేవదాసులోని పార్వతి వంటి పాత్రల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుగా నిలిచారు. ఆమె నటనలోని సహజత్వం, అహభావాల తీరు, కళాత్మక లోతు వరకు ఇప్పటి వరకు నటీమణులకు బెంచ్ మార్కు. జమిని గణేశన్ తోని వివాహం తీవ్ర అసమాధానాలకు, మానసిక ఒత్తిడికి దారితీసింది. కుటుంబ సభ్యులు విడాకుల కేసులు ఆమెను భావోద్వేగ పరుగులతో నడిపాయి. సినిమా ఆదాయాలను సరిగా నిర్వహించుకోలేకపోవడం, ఆర్థిక బాధలు మరింత మానసిక ఒత్తిడిని కలిగించాయి. ఈ కష్టాల నుండి తప్పించుకోవాలని కోరికలో మద్యపాన వ్యసనానికి బానిసయ్యారు. ఆ వ్యసనం ఆమె ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని, కెరీర్ ని క్రమంగా కరిగించింది. మద్యపానం వల్ల కలిగే కాలేయ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. కేవలం 45 సంవత్సరాల వయసులోనే 1941లో మరణించడం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. ఈ మరణం వెనుక వ్యసనం ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. సావిత్రి గారి కళకు అంకితమైన జీవితం, వ్యసనాలకు ఓడిపోయిన మనిషి, ఈ రెండు సత్యాలతోనే ఆమె చరిత్ర పూర్తి. ఆమె నటనా వైభవమును ఎప్పటికీ గౌరవిస్తూ ఆమె వ్యక్తిగత పోరాటం నుండి కఠినమైన జీవిత పాఠాలు నేర్చుకోవడమే ఆమెకు సత్యమైన శ్రద్ధాంజలి.